మేడ్చల్ జిల్లా షామీర్పేటలోని బీసీ గురుకుల పాఠశాలలో సరైన భోజనం ఇవ్వడం లేదంటూ పాఠశాల భవనం కూడా శిథిలావస్థలో ఉందంటూ విద్యార్థులు నేరుగా పోలీస్ స్టేషన్ కు చేరి ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లా షామీర్పేటలో ఉన్న బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు భరించలేని స్థాయికి చేరుకున్నాయి. సరైన భోజనం ఇవ్వకపోవడం, వసతి గృహ పరిస్థితులు దయనీయంగా ఉండడం, భవనం శిథిలావస్థలో ఉండడం ఇవన్నీ కలిసి పిల్లలను బయటపెట్టడంతో విద్యార్థులు తల్లడిల్లి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పిల్లలు మాట్లాడుతూ రోజు ఇచ్చే భోజనం నాణ్యత లోపం ఉంటుందని, తినడానికి ఇబ్బంది అవుతుందని, పాఠశాల భవనం పాడైపోవడం వల్ల ఎప్పుడెప్పుడు ప్రమాదం జరుగుతుందో భయంగా ఉందని తెలిపారు. విద్యార్థుల ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు సంబంధిత గురుకుల నిర్వహణపై విచారణ చేపట్టేలా చర్యలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. సాంబార్ అయిపోయింది అవి మేము వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం సార్. మేము జాయిన్ అయిన ఇప్పటి వరకు ఒకసారి అడగలే. దాని కింద బొగాన్లు ఉంటాయి, అట్లనే ఉంటాయి. ఇప్పటి వరకు ఒకసారి బొగాన్లు అడగలే, మళ్ళీ మొన్న సార్ మనం బాత్రూమ్ లో కడుకుంటాం కదా సార్, ఆ బ్రష్లతో మీద మేము స్నానం చేసే